కిష్మిష్ చేస్తున్నానండి. ఈ ద్రాక్ష చాలా పుల్లగా ఉన్నాయండి. మా అన్నయ్య తెచ్చారు. ఈ ఏమో తినలేకపోతున్నాం, చాలా పుల్లగా ఉన్నాయి. అందుకనేసి కిస్మిస్ చేసేద్దాం అనేసి చేస్తున్నానండి. ఇదిగోండి, స్టవ్ ఆన్ చేసి ఇదిగోండి గిన్నె పెట్టి అందులో ఇదిగోండి ఒక లోట వాటర్ వేసి ఇదిగోండి అందులోకి ఇది పెట్టి దానిపైన ఆ గిన్నె పైన ఇదిగోండి ఇది కూడా తీసేస్తున్నా. చాలా పుల్లగా ఉన్నాయండి, తినలేకపోతున్నాం. అందుకనేసి కిస్మిస్ చేసేద్దాం, మళ్ళీ వేస్ట్గా పారేయాలి కదండి. అందుకనేసి ఇదిగోండి మూత పెట్టి ఒక 5 నిమిషాలు పెట్టాలండి పొయ్యి మీద. ఇదిగోండి రెడీ అండి, తీసేస్తున్నా. ఇప్పుడు ఇదిగోండి రెడీ అయిపోయినాయి. కట్టేసా పొయ్యి. ఇదిగోండి వాటరు, ఇదిగోండి కిష్మిష్ రెడీ కదండి. ఇప్పుడు ఎండలో ఆరబెట్టడానికి వెళ్తున్నారండి. ఇదిగోండి ఇలాగా ఎండలో ఆరబెట్టాలండి. ఇదిగోండి కిష్మిష్ నేను కూడా ఫస్ట్ టైం చేయడం అండి. ఈ ఎన్ని రోజులకి ఆరుతాయో ఏంటో నేను చూపిస్తానండి మీకు. ఈ ఆరుతాయో అసలు లేదో, కిష్మిష్గా మారుతాయో లేవో, ఎన్ని రోజులు ఎండబెట్టాలో చూసి నేను ఎండిన తర్వాత మీకు చెప్తానండి. ఫస్ట్ టైం కదండి నేను చేయడం ఇలాగా, అందుకనేనండి. ఇది సక్సెస్ అయితే మట్టుకు మళ్ళీ చేసి మీకు చూపిస్తానండి. కిష్మిష్ వేస్ట్గా ఎందుకు పారేయడం అంటే పుల్లగా ఉన్నాయండి. అవి జ్యూస్ కూడా తీసుకొని నేను తాగలేను, అందుకనేసి ఇలా చేశానండి. ఎప్పుడు కారుతాయో ఏంటో చూద్దాం, ఎన్ని రోజులు పట్టిద్దో ఆరడానికి. నేను చూసి అవి ఆరాయా లేవా, కిష్మిష్గా మారాయా లేవా అనేది నేను చెప్తానండి. మళ్ళీ వీడియో తీసి చెప్తానండి నేను. అంతేనండి వాళ్ళ వీడియో.